శ్రీవారి దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము లడ్డూ తింటున్నాం ఫ్రెండ్స్. లడ్డూ అయితే అద్భుతం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ చేరుకున్నాము. శ్రావణి మమ్మల్ని బోనాల పండుగకు పిలిచింది, కానీ మాకు వాళ్ళ ఇల్లు తెలియదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి. గాయ్స్, ఇప్పుడు ప్రివ్యూలో మోటు పత్లు వీడియోస్ చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి మోటు పత్లు ఏఐ వీడియోస్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఏం చేయాలంటే ChatGPT ఓపెన్ చేయాలి. ChatGPT ఓపెన్ చేసి ఫస్ట్గా ఇక్కడ మోటు పత్లు ఫోటో క్రియేట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన లొకేషన్లో మోటు పత్లుని యాడ్ చేసి వాళ్ళ ఫోటో క్రియేట్ చేయాలి. ఇప్పుడు సో ఇక్కడ నేను ఒక ఫోటో క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. క్రియేట్ ఇమేజ్ మోటు అండ్ పత్లు విజిటెడ్ హైదరాబాద్ దే ఇన్ ఫ్రంట్ ఆఫ్ చార్మినార్ విత్ హ్యాపీ ఫేస్, క్రియేట్ ఇమేజ్ వర్టికల్ 9:16 రేషియో అని. సో మీరు ఈ విధంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి ప్రాంప్ట్ ఇచ్చి. సో ఈ ప్రాంప్ట్ మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మీరు లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ కావాలంటే, మీ సిటీ కావాలంటే, అండ్ మీకు ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే, మీ విలేజ్ కనుక మీ విలేజ్ ఫోటో ఉంటే, ఏదైనా లొకేషన్ ఫోటో ఉంటే ఆ ఫోటో ఇక్కడ అటాచ్ చేసి సెండ్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా సెండ్ చేస్తే మీకు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ఓకే, ఇక్కడ ఫోటో క్రియేట్ అయిపోయింది మనది. ఇక్కడ చూడండి ఫోటో అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు పైన డౌన్లోడ్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫోటో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వైటీ క్రియేట్ అని ఈ యాప్ మీకు ప్లేస్టోర్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. వైటీ క్రియేట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇందులో మీ గూగుల్ అకౌంట్ లేదా యూట్యూబ్ ఛానల్ ఐడితో సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ జనరేట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి ChatGPTలో అప్లోడ్ చేసిన ఫోటోని అప్లోడ్ చేయాలి. ఇక్కడ అండ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ స్క్రిప్ట్ రాయాలి. మొత్తం ఈ మోటు పత్లు ఏం చెప్పాలో అదంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్ని ఎంటర్ చేసి మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా తెలుగు లాంగ్వేజ్ని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి నేను ఒక ఈజీ స్క్రిప్ట్ ఇచ్చాను. ఇక్కడ నేను హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్లో ఉన్న శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చాము. బోనాల పండుగని శ్రావణి వాళ్ళ ఇంటికి పిలిచింది శ్రావణి. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు, ప్లీజ్ కమెంట్లో చెప్పండి అని. అండ్ ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చింది మోటు పత్లు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేసేయాలి. తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, మీకు నచ్చిన లాంగ్వేజ్లో అయినా ఎంటర్ చేసి జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. అంతే, క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ చేస్తే మీ వీడియో జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి అంతే మనం. ఓకే ఫ్రెండ్స్, వీడియో క్రియేట్ అయిపోయింది మనది. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. మేము హైదరాబాద్ చేరుకున్నాము. శ్రావణి మమ్మల్ని బోనాల పండుగకు పిలిచింది, కానీ మాకు వాళ్ళ ఇల్లు తెలియదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, స్క్రిప్ట్ నేను ఎలా ఇస్తే ఎంత పర్ఫెక్ట్గా మనకు వీడియో జనరేట్ చేసి ఇచ్చిందో. సో ఈజీగా ఇలా వీడియో జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో గ్యాలరీలో సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజ్ వీడియోని కింద ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ 60 FPS సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే.